ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు గానీ, ప్రసాదాలు చూసినప్పుడు గానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళను తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రసాదాల్లో ఇదిలా ఉంటే టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దెబ్బతీశారని ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు. తిరుమల ప్రసాదం విషయంలో భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తాను తన కుటుంబం ఆ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధమని వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? రాజకీయ లబ్ధి కోసం బాబు ఎంతటి నీచానికైనా వెనుకాడరని వైవి సుబ్బారెడ్డి అన్నారు. స్వామివారికి సమర్పించే నైవేద్యంలో ఆర్గానిక్ సామాగ్రి వాడాం, స్వామివారి నైవేద్యంలో స్వచ్ఛమైన నెయ్యిని వాడామని, తాము తిరుమల పవిత్రతను కాపాడామని వైవి సుబ్బారెడ్డి వివరించారు. చంద్రబాబు ఆరోపణలు చేసినట్టు ఎలాంటి అక్రమాలు జరగలేదని, నిజమైతే చంద్రబాబు ఆధారాలు బయటపెట్టాలని, ఆ ఆరోపణలకు కట్టుబడి ఉంటే వెంటనే ప్రమాణానికి రావాలన్నారు. 100 రోజుల వైఫల్యాలను పక్కదారి పట్టించేలా మాటలు ఉన్నాయన్నారు వైవి సుబ్బారెడ్డి.